ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో హృదయాంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. కీర్తనల గ్రంథం 122 6వ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. దేవుని బిడ్డలారా, యెరూషలేము యొక్క సమాధానం కొరకు ప్రార్థించమని దేవుడు ఇక్కడ పలుకుతున్నాడు. అవునండి, ఎందుకండి దేవుడు యెరూషలేము యొక్క సమాధానం కొరకు ప్రార్థించమంటున్నాడు? ప్రభు అయిన యేసయ్య ఈ లోకములో సేవ చేసేటప్పుడు ప్రభు అయిన యేసయ్యనే చెప్పాడండి, యెరూషలేం విల్ సరౌండ్ బై ది ఆర్మీ అని యేసయ్య మాట్లాడాడు. అంటే సైనికులు యెరూషలేము యొక్క చుట్టూ నుందురు, అది నా యొక్క రాకడ యొక్క సూచన, చివరి దినములు అని దేవుడు అన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య త్వరలో రాబోతున్నాడు. అవునండి, ఈనాటికి యెరూషలేము యొక్క పరిస్థితి దేనిని సూచిస్తుంది? ప్రభు అయిన యేసయ్య రాబోతున్నాడనే విషయాన్ని సూచిస్తుంది. యోవేలు ప్రవక్త గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యాన్ని మీరు చదివినట్లయితే, దేవుడే దేవుని యొక్క ప్రజల కొరకు యుద్ధము చేస్తాడంట. ఈ లోకములోనే అధికంగా ఉపద్రవపరచబడిన ప్రజలు ఎవరు అని చూస్తే ఇజ్రాయేలు ప్రజలు. కానీ ఇజ్రాయేలు ప్రజల కొరకు దేవుడే యుద్ధము చేస్తాడని యోవేలు ప్రవక్త గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం చెప్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని ప్రజలతో, యెరూషలేము యొక్క సమాధానం కొరకు ప్రార్థన చేయండి అని. యెరూషలేమును ప్రేమించే వారు వర్ధిల్లుదురంట. అవును దేవుని బిడ్డలారా, కండ్లు మూసి యెరూషలేము యొక్క సమాధానం కొరకు ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన దేవా, యెరూషలేము యొక్క సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేములో మీ సమాధానాన్ని ఆజ్ఞాపించండి. మీ కృపా ప్రసన్నత దిగిరాని, మీ కనికరం దిగిరాని, మీ అగ్ని దిగిరాని, మీ అభిషేకం దిగిరాని, మీ సమాధానాన్ని ఆజ్ఞాపించండి నాయనా. మీ యొక్క రాకడ సమీపములో చివరి దినములలో యెరూషలేము చుట్టూ సైన్యము చుట్టుకొందురు అని మీరు పలికారే నాయనా. ఈనాడు మేము దానిని చూస్తున్నాం. అంటే త్వరలో మీరు రాబోతున్నారు. మీ రాకడ కొరకు మేము సిద్ధపడడానికి మాకు సహాయం చేయండి. మీ రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి. మీ కృపా ప్రసన్నతలో మమ్మల్ని నింపండి నాయనా. యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని వర్ధిల్ల చేయండి నా దేవా. ఈ ప్రార్థనలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే ప్రత్యేక దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి. మీ రక్తపోట్ల వీళ్ళని దాచుకోండి. మీ కృపా ప్రసన్నత వీళ్ళ పని దిగిరాని, వీళ్ళ చేయిపుట్టి చేసే పనులను ఆశీర్వదించండి. వీళ్ళ జీవితాన్ని వర్ధిల్ల చేయండి నాయనా. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.